భారత్ పాక్ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ప్రధాని మోదీ ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ భద్రతాధికారులతో వరుస రివ్యూలు నిర్వహిస్తున్నారు. కాసేపట్లో ప్రధాని మోదీతో అజిత్ దోవల్ భేటీ కానున్నారు. అటు బోర్డర్లో భద్రతపై బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్ చీఫ్లతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాసేపట్లో భేటీ కానున్నారు. బోర్డర్లో పరిణామాలు, ఎయిర్పోర్ట్లలో భద్రతపై అమిత్ షా సమీక్షించనున్నారు. అటు బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ దల్జిత్ చౌదరి బోర్డర్లో పరిస్థితులపై అమిత్ షాకు రిపోర్ట్ ఇవ్వనున్నారు. భేటీలో కేంద్ర హోంశాఖ సెక్రటరీ గోవింద్ మోహన్ తో పాటు ఉన్నతాధికారులు పాల్గొనున్నారు. మరోవైపు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాల అధిపతులు భేటీ అయ్యారు. రక్షణ బలగాల అలర్ట్పై ఆరా తీశారు. భారత్ పాక్ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సిడిఎస్ చీఫ్ జనరల్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాల అధిపతులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పాక్ దాడులు, బోర్డర్లో సెక్యూరిటీ అలర్టుపై చర్చించారు. డ్రోన్, మిసైల్స్ అటాక్ తో పాటు సరిహద్దుల్లోని గ్రామాలపై పాక్ రేంజర్ల దాడులపై రివ్యూ చేశారు. పాక్ షెల్లింగ్, ఉద్రిక్త పరిస్థితులపై ఆరా తీశారు రాజ్నాథ్. మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, జైషీ టెర్రరిస్టుల ఆర్మీ దాడుల డీటెయిల్స్ ఏంటి? బార్డర్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. బార్డర్ నుంచి ఇండియాలోకి చొరబడేందుకు జైషే మహమ్మద్కు సంబంధించిన ఉగ్రవాదులు నిన్న అర్ధరాత్రి వేళ ప్రయత్నం చేశారు. చొరబాటుకు ప్రయత్నం చేస్తే బీఎస్ఎఫ్ వారి ప్రయత్నాల్ని అడ్డుకుంది. దాంట్లో సుమారు 7 జైషే మహమ్మద్ తీవ్రవాదుల్ని కూడా హతమార్చింది. ఇక ఢిల్లీలో కూడా వరుస రివ్యూ మీటింగ్స్ అనేది కూడా జరుగుతూ ఉన్నాయి. పాకిస్తాన్కి సంబంధించిన దాడులు 3 రకాలుగా వారు దాడులకు పాల్పడుతున్నారు. కీలకంగా సైనిక స్థావరాలే లక్ష్యంగా చేసుకొని మిసైల్స్ తోటి, డ్రోన్స్ తోటి దాడులకు పాల్పడుతుంటే వాటిని S-400 సుదర్శన్ చక్ర కావచ్చు, వాటితో పాటు డిఫెన్స్ సిస్టమ్స్ను యూజ్ చేసి వాటిని న్యూట్రలైజ్ చేస్తూ ఉన్నారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్కు ముఖ్యంగా బార్డర్గా ఉన్నటువంటి ఎల్ఓసి వెంబడి పాకిస్తాన్కు సంబంధించిన రేంజర్స్, సివిలియన్స్ని, అలాగే ఆర్మీకి సంబంధించిన చెక్ పోస్టులని లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడుతున్నారు. వాటిని కూడా ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి అధికారులు వాటిని న్యూట్రలైజ్ అనేది కూడా చేస్తూ ఉన్నారు. మరోవైపు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు సాంబా జిల్లాలోని ప్రయత్నం చేశారు. వారిని కూడా బీఎస్ఎఫ్కు సంబంధించినటువంటి జవాన్లు పూర్తిగా నిర్వహించారు. దాంట్లో 7 మరణించారు. చాలా వరకు కూడా పాకిస్తాన్కు సంబంధించిన మిసైల్స్ కావచ్చు, డ్రోన్స్ కావచ్చు, గాల్లోనే భారత్కు సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా నేలమాటం చేస్తున్నాయి. దానిలో భాగంగానే సుమారు 50కి పైగా డ్రోన్లను ఇప్పటికే భారత్ పేల్చివేసింది. పలు యుద్ధ విమానాలకు సంబంధించి కూడా 3 యుద్ధ విమానాలను ఇప్పటి వరకు భారత్ ఫైటర్ జెట్లను కూడా కూల్చివేసింది. దాంట్లో 2 పైలట్లను కూడా భారత్ పట్టుకుంది. వాటితో పాటు భారత్ కూడా ప్రతిగా లాహోర్ పైన కావచ్చు, ఇతర కీలక పట్టణాలపైన కూడా భారత్ నుంచి ప్రతి దాడులు అనేది కూడా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే 3 కీలక మంత్రిత్వ శాఖలు, ఒకటి రక్షణ శాఖ మంత్రి, వారితో పాటు కేంద్ర హోంశాఖ, వారితో పాటు వైద్య శాఖ, ఈ 3 కీలక శాఖలకు సంబంధించి రివ్యూ మీటింగ్స్ని నిర్వహిస్తున్నారు. డిఫెన్స్కి సంబంధించి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఒక హై లెవెల్ కమిటీ అనేది కూడా, హై లెవెల్ మీటింగ్ అనేది కూడా జరుగుతూ ఉంది. దాంట్లో సిడిఎస్ అనిల్ చౌహాన్తో పాటు మిగతా త్రివిధ దళాలకు సంబంధించిన అధిపతులు పాల్గొన్నారు. కీలకంగా సరిహద్దుల వెంబడి కావచ్చు, ఇంటర్నల్గా ఉన్నటువంటి అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో రివ్యూ అనేది కూడా జరుగుతూ ఉంది. సరిహద్దుల వెంబడి సోల్జర్స్కి సంబంధించినటువంటి మోహరింపు కావచ్చు, సరిహద్దు రాష్ట్రాల్లో పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి దాడులను ఏ విధంగా తిప్పికొట్టాలి, అలాగే అక్కడ లోకల్స్ ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారిని సురక్షిత ప్రాంతాలకు సంబంధించి తరలింపుకు సంబంధించిన అంశాలపైన రివ్యూ అనేది కూడా నిర్వహిస్తున్నారు. ఇక మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో
సిఐఎస్ఎఫ్ అలాగే బిఎస్ఎఫ్ రెండు కూడా చాలా కీలకమైనటువంటి డిపార్ట్మెంట్స్ అవి. వాటికి సంబంధించినటువంటి అధిపతులతో కూడా కేంద్ర హోంశాఖ రివ్యూ నిర్వహిస్తుంది. కీలకంగా బార్డర్ నుంచి చొరబాట్లు కూడా జరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ కావచ్చు, అలాగే నిన్న రాత్రిలు జరిగినటువంటి ఒక ప్రయత్నం కావచ్చు, వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని సెక్యూరిటీకి సంబంధించి బార్డర్లో చొరబాట్లను అడ్డుకునేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలు, అలాగే విమానాశ్రయాల్లో అనుసరించాల్సినటువంటి ముఖ్యంగా సెక్యూరిటీని కూడా టైటన్ చేశారు. ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించి కొన్ని కీలక ఎయిర్పోర్ట్లను కూడా మూసివేశారు. ప్రస్తుతం రన్నింగ్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్లో ప్రయాణికుల సేఫ్టీ కోసం కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి సిఐఎస్ఎఫ్ మొత్తంగా వాటికి సంబంధించిన భద్రత అంతా కూడా పర్యవేక్షిస్తూ ఉంటుంది. కాబట్టి ఎయిర్పోర్ట్స్లో అనుసరించాల్సినటువంటి సెక్యూరిటీ వైజ్గా తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించి అక్కడ కేంద్ర హోంశాఖ రివ్యూ అనేది కూడా నిర్వహిస్తుంది. అమిత్ షా నేతృత్వంలో ఆ భేటీ అనేది కూడా జరుగుతూ ఉంది. ఇక మరోవైపు కీలకమైనటువంటి వైద్య శాఖకు సంబంధించిన రివ్యూని జేపీ నడ్డా, కేంద్ర వైద్య శాఖ మంత్రి జేపీ నడ్డా నిర్వహిస్తున్నారు. దాంట్లో వైద్య శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. కీలకంగా యుద్ధం అనివార్యమైన, యుద్ధం లాంటి సిచ్యువేషన్ ఉత్పన్నమైన, లేదు అంటే జమ్మూ కాశ్మీర్లో ఇప్పటికే సివిలియన్స్ని టార్గెట్గా చేసుకొని పాకిస్తాన్కి సంబంధించినటువంటి రేంజర్స్ దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో అక్కడ ఏర్పాటు చేయాల్సినటువంటి మెడికల్ ఫెసిలిటీస్ కావచ్చు, ఇక దేశవ్యాప్తంగా కూడా కొంత హెల్త్కి సంబంధించి ఎమర్జెన్సీ తరహా సిచ్యువేషన్స్ కనుక ఉత్పన్నమైతే, యుద్ధం తరహా సిచ్యువేషన్స్ కనుక ఉత్పన్నమైతే హాస్పిటల్స్లో తీసుకోవాల్సినటువంటి మెడికల్ ఫెసిలిటీస్కి సంబంధించిన అంశాలపైన ఇటు హెల్త్ మినిస్ట్రీ కూడా రివ్యూ నిర్వహిస్తుంది. ఇక జమ్మూ కాశ్మీర్ నుంచి ముఖ్యంగా బార్డర్కి సంబంధించినటువంటి ఏరియాస్లో ఉన్నటువంటి ప్రజలను కూడా సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలింపుకు సంబంధించిన అంశాలపైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. దానిలో భాగంగానే జమ్మూ కాశ్మీర్ నుంచి ఒక 3 ప్రత్యేక రైళ్లలో వాళ్ళను ఢిల్లీకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలను కూడా ముమ్మరం చేసింది. ఇక మిగతా అరేంజ్మెంట్స్కి సంబంధించి ముఖ్యంగా పాకిస్తాన్ నుంచే కవ్వింపు చర్యలు అనేది కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో వాటిని తిప్పికొట్టడం పైన పూర్తి స్థాయిలో ఫోకస్ అనేది కూడా భారత ప్రభుత్వం చేసింది. ఇప్పటికే ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ కూడా ప్రధానితో భేటీ అవుతారనేటువంటి సమాచారం ఉంది. గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులపైన ఎప్పటికప్పుడు పిఎం స్థాయిలో మానిటరింగ్ అనేది కూడా జరుగుతూ ఉంది. త్రివిధ దళాలకు కూడా ఆపరేషనల్గా తీసుకోవాల్సినటువంటి డిసిషన్స్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వారికి ఫ్రీడమ్ అనేది కూడా ఇచ్చారు. ఇక సోషల్ మీడియాలో జరిగేటువంటి ఫేక్ ప్రచారాలను కూడా ఎప్పటికప్పుడు భారత్ తరఫున ఖండిస్తూ ఉంది. పాకిస్తాన్ ఇప్పటికే అనేక క్లైమ్స్ అనేది కూడా చేసింది. భారత్కు సంబంధించినటువంటి సైనిక స్థావరాలపైన దాడులు చేసినట్టుగా పాకిస్తాన్ క్లెయిమ్ చేస్తున్నటువంటి వాటిని ఫ్యాక్ట్ చెక్ల రూపంలో వాటికి అడ్డుకట్ట వేస్తున్నారు. ఇక మీడియాకు సంబంధించి కూడా కొన్ని కీలకమైనటువంటి అడ్వైజరీని డిఫెన్స్ శాఖ ఇప్పటికే విడుదల చేసింది. ముఖ్యంగా ఆర్మీ త్రివిధ దళాలకు సంబంధించిన ఆపరేషనల్ మూవ్మెంట్స్కి సంబంధించినటువంటి వివరాలను గోప్యంగా ఉంచాలి, వాటికి సంబంధించినటువంటి అంశాలను టెలికాస్ట్ చేయొద్దంటూ కూడా ఒక అడ్వైజరీని కూడా విడుదల చేసింది. భారత్ యూజ్ చేస్తున్నటువంటి వెపన్స్ కావచ్చు, ఇట్లాంటి విషయాల్లో కూడా కొంత గోప్యతను మెయింటైన్ చేయాలంటూ కూడా వారు విజ్ఞప్తి అనేది కూడా చేశారు. అన్ని ప్రసార మాధ్యమాలకు కూడా సూచనలు జారీ చేశారు. కీలకంగా ప్రతి అంశాన్ని కూడా అత్యంత సీరియస్గా తీసుకుంటుంది భారత ప్రభుత్వం. ఓవైపు పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి కవ్వింపు చర్యలకు పూర్తి స్థాయిలో అంతే ధీటుగా వాటిని అడ్డుకుంటూనే మరోవైపు పాకిస్తాన్ పైన కూడా ఒత్తిడి పెంచేటువంటి ప్రయత్నాలను ముమ్మరం చేసింది. దానిలో భాగంగానే పాకిస్తాన్లో కూడా దాడులు అనేది కూడా భారత్ నుంచి చేస్తున్నారు. సైనిక స్థావరాలను లక్ష్యంగా ఎప్పుడైతే పాకిస్తాన్ చేసుకుందో అప్పటి నుంచి కూడా భారత్ కూడా పాకిస్తాన్కు సంబంధించిన ఆర్మీ పోస్టులు కావచ్చు, లేకపోతే ఆర్మీ స్థావరాలను కూడా టార్గెట్గా చేసుకొని దాడులు చేస్తుంది అనేటువంటి ప్రచారం కూడా సాగుతూ ఉంది. అయితే ఇన్నోసెంట్స్ పీపుల్ మీద భారత్ నుంచి ఇప్పటివరకు కూడా దాడి అనేది కూడా జరగలేదు. దానికి సంబంధించి భారత ప్రభుత్వం కూడా క్లారిటీ ఇచ్చింది. కానీ పాకిస్తాన్ మాత్రం పదే భారత్కు సంబంధించినటువంటి సివిలియన్స్ని టార్గెట్గా చేసుకొని వారికి సంబంధించినటువంటి నివాసాలపైన కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలను పేల్చేసేటువంటి ప్రయత్నాలు కూడా పాకిస్తాన్ చేస్తోంది. వాటిని న్యూట్రలైజ్ చేసేందుకు ఇప్పటికే ఇండియన్ ఆర్మీ కావచ్చు, సరిహద్దులో ఉన్నటువంటి ఆర్మీకి సంబంధించినటువంటి అధికారులు వాటిని ధీటుగా జవాబిస్తున్నారు. ఇక ఢిల్లీ కేంద్రంగా కూడా సమావేశాలు నిర్వహించి ఎప్పటికప్పుడు సరిహద్దుల్లో తీసుకుంటున్నటువంటి చర్యలపైన రివ్యూ మీటింగ్స్ అనేది కూడా నడుస్తూనే ఉన్నాయి. శ్రవంతి.